ఒక అడవి మధ్యలో మృదువుగా పుట్టిన ఓ జీవితం. తన ప్రపంచమే ఈ అడవి. ఆ అడవి మధ్యలో ఒక జింక కుటుంబం. అమ్మ జింక, నాన్న జింక మరియు జింక పిల్ల చింతి. అమ్మా, ఈ పువ్వు ఎంత బాగుంది చూడమ్మా. అది ఈ అడవిలో ఒక అందమైన పువ్వు తల్లి. అలాగే నువ్వు మా అందమైన చిన్న బంగారు పువ్వు. చింతి అడవి అంతా సీతాకోక చిలుకలు, తుమ్మెదలు వెనక పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటుంది. అది అడవి లోతుల్లో మబ్బులు కమ్మిన మధ్యాహ్నం గాలిలో ఊగుతున్న చెట్లు, భయాందోళన కలిగించే శబ్దాలు, అనుకోకుండా వచ్చిన బీభత్సం. చిన్న అడుగు తప్పితే ఎంత దూరం వెళ్లిపోతుందో తెలియదు. పులి గర్జన, పక్షులు గట్టిగా అరుస్తాయి, జింకలు పరుగు తీస్తాయి. పరుగెత్తే జింకల సమూహాన్ని ఫాలో అవుతూ చింతి ఎక్కడికో దారి తప్పుతుంది. అమ్మా, నాన్న, నన్ను వదలకండి. అది అడవి బయటికి వచ్చే కొండల ప్రాంతం. అర్ధరాత్రి వేళ చింతి తలపైకి చూస్తూ ఆకాశంలో నక్షత్రాల మధ్య తల్లి జింక ముఖాన్ని ఊహించుకుంటుంది. నాన్న, నీవు అడవిలో ఉన్నావా? నేను ఏమి చేయాలి? మరుసటి రోజు ఉదయం చింతి ఒక సరస్సు ఒడ్డున జలపాతం దగ్గర నీళ్లు తాగుతోంది. ఒక పక్షి దాని దగ్గరకు వస్తుంది. హే చిన్నవాడా, నీవు ఒంటరిగా ఉన్నావా? నా తల్లి, నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు. భయపడవద్దు, నేను ఉన్నాను కదా. మనం కలిసి వెతుకుదాం. చిలుక, చింతి కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ వర్షంలో తడుస్తూ చింతి వాళ్ల అమ్మ, నాన్న కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో అడవికి అడ్డుగా ఉన్న చిన్న గ్రామం దగ్గర చింతి ఒక తాడు వేసిన గోతిలో పడిపోతుంది. చింతి గొంతు బిగుసుకుంటూ, ఇక్కడ నుంచి నేను ఎలా బయటపడాలి? చింతి గోతులో పడటం చూసి పక్షి సహాయం కోసం ఊరు అంతా గాలిస్తుతుంది. పక్షి తిరిగొచ్చే సమయానికి చింతిని గ్రామస్తులు బంధిస్తుంటారు. అది చూసి ఆ పక్షి భయంతో కంగారుగా ఇలా అంటుంది. ఆపండి, దయచేసి ఆపండి. ఇది పాపం పసిది. అదే సమయంలో ఆ ఊర్లో జీవిస్తున్న ఒక పెద్దాయన అక్కడికి వచ్చి జరుగుతున్నది అంతా గమనించి వాళ్ళని ఆపుతారు. ఇది మామూలు జింక కాదు, ఇది బిడ్డ, వదిలేయండి. గ్రామస్తులు చింతిని వదిలేస్తారు. చింతి మూసివేయబడిన చెర నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంది. గ్రామస్తులు వదిలిన తర్వాత చింతి అడవి లోతుల్లోకి పరిగెడుతుంది. దూరంగా తల్లి జింకను చూస్తుంది. చింతి అమ్మ, నాన్న కోసం కేకలు వేస్తూ ఉంటుంది. అమ్మా, నాన్న, నేనే చింతిని. చింతి కేకల్ని విని చింతి అమ్మ, నాన్న ఆశ్చర్యంగా, ఆనందంగా ముందుకు పరిగెత్తుతారు. చింతి, నీవు తిరిగొచ్చావా? నన్ను వదలకుండా నీవు తిరిగి వచ్చావు కదా. ఒక జీవితం నిస్సహాయంగా మొదలై ఆశ, ప్రేమతో తిరిగి తన మూలానికి చేరింది. అడవి జీవితం. పచ్చటి పొలాలు, చెట్లు, జింకల సమూహం, ఫ్యామిలీ పక్కపక్కనే నడుస్తూ పోతుంది. పక్కనే పక్షులు ఎగురుతున్నాయి. ప్రేమను చూసే కళ్ళుంటే అడవిలో కుటుంబం కూడా మనుషుల కన్నా గొప్పదే.